ఇస్సాకు వారి దేశం వదిలిపెట్టి వేరే దేశం వెళ్ళాడు. వెళ్ళటం ఆయన చేసిన పని ఏంటంటే అక్కడ బలిపీఠం కట్టి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత బావులు తవ్వాడు. ఆ తర్వాత వ్యవసాయం ప్రారంభించాడు. వాటన్నిటిలో సఫలం అతనికి కలిగింది. అతను తవ్విన ఏ బావిలో కూడా నీళ్లు పడలేదు అనే మాట రాలేదు. కానీ ఆ స్థానికంగా ఆ దేశస్తులు ఎన్నో బావులు తవ్వారు. వారి బావులలో నీళ్లు పడతా లేదు. ఈయన తవ్విన ప్రతి బావిలో నీళ్లు పడ్డాయి. అంతేకాకుండా ఈయన దున్నిన ఆ పొలం అంతా కూడా నూరంతలుగా పంట పండుతుంది. అంటే ఫలింపు బాగా ఉంది, కాపు బాగా కాస్తా ఉంది పొలం. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి అంటే ఎరువులు వేస్తున్నారు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వారి చెట్ల నిండా కాయలు లేవు, పండ్లు లేవు, ఫలాలు లేవు, విత్తనాలు లేవు. ఫలింపు తక్కువ, పని ఎక్కువ, ప్రయాస ఎక్కువ, వచ్చేది తక్కువ. కారణం ఏంటి అంటే ఇస్సాకులో ఉన్న ప్రత్యేకత వారిలో లేదు. ఇస్సాకులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆధ్యాత్మికంగా ముందుగా అతను ఎదుగుతున్నాడు. ఆధ్యాత్మికమైన విషయంలో అతను జాగ్రత్త కలిగి ఉన్నాడు, ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు కనుక దేవుడు కూడా అతని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు.